వేసి మనము దోశ పిండిని వేసుకున్నప్పుడు వాటిని నైట్ అంతా కూడా మనము మూత పెట్టి పెట్టామంటే అదంతా కూడా బాగా లీక్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, కిందికి అనేది కారిపోతుంది. మరుసటి రోజు పొద్దుగాల చూస్తే ఆ విధంగా దోశ పిండి అనేది కింద కారిపోకుండా ఉండాలంటే ఇందులోకి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ని అయితే వేసి పెట్టారంటే దోశ పిండి అనేది కింద కారిపోకుండా ఉంటుంది. కాకపోతే దోశ పిండి అనేది కాస్త గట్టిగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా దోశ పిండి అనేది పులిసినప్పుడు మరుసటి ఉదయం కల్లా కింది కారకుండా ఉండాలంటే ఇందులోకి 2-3 ఐస్ క్యూబ్లు వేసారంటే కిందికి కారిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ సూదులు అనేది ఎక్కువ సేఫ్టీగా ఉంచుకున్నా కూడా ఒక్కో చోట పడిపోతుంటాయి. సూదులు అనేది సేఫ్టీగా ఉంచుకోవాలంటే ఒకే చోట ఉంచుకోవాలి. మళ్ళీ మనము తీసుకోవడానికి చేయడానికి ఈజీగా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పిల్లలవి పెన్సిల్స్వి లిడ్స్ ఉంటాయి కదా, ఆ లిడ్స్ని వాడిన తర్వాత పడేస్తుంటారు కదా, వాటిని పడేయకుండా ఈ విధంగా సూదులు అనేది పెట్టుకోవచ్చు. ఒకే చోట ఉంటాయి. మళ్ళీ వీటిని మనము తీసుకోవచ్చు, మళ్ళీ వాటిని పెట్టుకోవచ్చు అన్నమాట. అన్నీ ఒకే చోట ఉంటాయి. ఈ విధంగా వేస్ట్ కానీ పడేసే పెన్సిల్ లిడ్స్ను కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు.